హాయ్ అండి. ఈరోజు రెసిపీ ప్రసాదం బూరెలండి. ఈ ప్రసాదం బూరెల్ని పూర్ణాలని కూడా అంటారు. ఈ ప్రసాదం బూరెల్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి వీడియోలో చూద్దామండి. అందుకోసం ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని ఆ కర్రీలో ఒక 1 కప్పు రవ్వని వేయించుకోవాలండి. నేనైతే 1 కప్ తీసుకున్నాను. ఆ రవ్వను వేయిస్తున్నాను. బొంబాయి రవ్వ అండి. 1 కప్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 2.5 కప్పులు వాటర్ వేసుకోవాలండి. ఇలా 2.5 కప్పులు వాటర్ వేసుకొని వాటర్ మరిగాక ఇందులో రవ్వని వేయించి పెట్టుకున్నాం కదండి మనము ఆ రవ్వని అందులో వేసి ఉడికించుకోవాలండి. ఈ రవ్వ దగ్గర పడుతున్న టైంలో ఇందులో పంచదారను కూడా వేసుకోవాలి. కప్పు రవ్వకి 1.5 కప్పు పంచదార పడుతుందండి. 1.5 కప్పు పంచదార వేసుకొని ఈ రవ్వను ఉడికించుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ యాలక్ పొడి, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నామండి. వేసుకొని ఒకసారి కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా ఉడికించుకున్నాక మనం పూర్ణం పెట్టుకోవడానికి పిండిని రెడీ చేసుకుంటున్నామండి. దానికోసం 1 కప్పు మైదా తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నానండి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. కొంచెం పంచదార వేసుకుంటున్నానండి పైన తీయగా ఉండడానికి పూర్ణం. ఈ విధంగా కలుపుకొని కొద్ది వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. ఈ ప్రసాదం బూరెలకి పూర్ణం ఇలా అయితే బాగుంటుందండి. ఇది చల్లారాక వీటిని ఉండల్లాగా తయారు చేసుకోవాలండి. మనకి ఎంతైతే సైజు కావాలో అంత సైజులో ఇలా ఉండలు చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలి. ముద్దని మొత్తాన్ని ఉండలు చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా అన్నిటినీ ఉండలో చుట్టుకున్నాక వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకోసం స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడినంత. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి పూర్ణానికి, ఆ పిండిని ఒకసారి ఇలా కలుపుకొని అందులో ఇలా ఆ ఉండని వేసి జస్ట్ ఇలాగా ఉండంతా ములిగేటట్టు చూసుకొని గిన్నెకి ఇలా రాసి వేసుకోండి. లేకపోతే పిల్లకలాగా వస్తుంది. ఈ పూర్ణం బూరెలకి ఆయిల్ మాత్రం బూరు ములిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలండి. బూరు మొత్తం ఆయిల్లో ములగాలి. ఈ విధంగా వేయించుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఇలాగ అన్ని బూరెల్ని ఈ విధంగా వేసుకోండి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ అయిపోయి ప్రసాదం బూరెలు. వీటిని ప్రసాదం పూర్ణాలు అంటారు, ప్రసాదం బూరెలు అంటారు. ఇలా రెడీ చేసుకోండి. చూడండి, చాలా బాగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.